వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. ఈరోజు మా అమ్మ సున్నుండలు చేస్తుందండి. తను చెప్తుంది తయారు చేసే విధానం. ఈ గ్లాసులో 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నానండి. ద్వారగా వేయించాలి. వేయించాక ఒక గ్లాసు బెల్లము, 4 ఏలక్కాయలు వేసాను. బెల్లం అందులోనే వేసి కలుపుకొని, బెల్లం వేసి కలుపుకున్నానండి. దాంట్లో నెయ్యి కాచుకొని సున్నుండల్లాగా ఉండలు చేసుకోవాలి. ఇట్లా నెయ్యి వేసుకొని పిండిలో కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలండి రౌండ్గా. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇంతవరకే నెయ్యి కలుపుకోవాలి, లేకుంటే కొంచెం ఎక్కువైనా అది ముద్దగా రాదు, కొంచెం తక్కువైనా పొడి పొడిగా ఉంటుంది. ఇట్లా కలుపుకుంటూ ముద్ద చేసుకోవాలి. జొన్నలతో కూడా చేసుకోవచ్చండి బెల్లం వేసి. సున్నుండలు తయారయ్యాయండి. ఇట్లా చేసుకోవాలి. నా మనవడు టేస్ట్ చూసి చెప్తాడంట. ఇలా మేము సున్నుండలు తయారు చేసుకున్నామండి. ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. మీకు యామ్ని వ్లాగ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.